ఇఫ్ యూ వాంట్ సపోజ్ మీకు క్లాడ్ కోడ్ లాంటి ఒక టూల్ కావాలి, బట్ మీ దగ్గర మనీ లేదు క్లాడ్ కోడ్ సబ్స్క్రిప్షన్కి, సో డీప్సీక్ అనేది చాలా చీప్, యూజ్ చేయొచ్చు. బట్ అంటే పర్చేస్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు. అది ఓపెన్ కోడ్లో ఏంటంటే నీకు డీప్సీక్ V4 ఫ్లాష్ ఇక్కడ కనిపిస్తుంది కదా, V4 ఫ్లాష్, ఇది నీకు ఫ్రీగా వస్తుంది. పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువ అమౌంట్ ఉంటుంది. మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి డీప్సీక్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ క్లాడ్ కోడ్ కూడా నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు, కోడెక్స్ కూడా. దానికి వేరే పద్ధతులు ఉంటాయి, గిట్హబ్లో టూల్స్ ఉంటాయి, అది ఈజీ చూసి సెటప్ చేసుకోవచ్చు. ఇదేంటంటే లైక్ ఐఎమ్ యూజింగ్ ఓపెన్ కోడ్ విచ్ ఈస్ ఫ్రీ అండ్ క్రోమ్ డెవ్ టూల్స్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే చూడండి, బర్ప్, కైడో, క్రోమ్ డెవ్ టూల్స్. ఓకే, కైడో బర్ప్ ఓపెన్ చేసలేదు, క్రోమ్ డెవ్ టూల్స్ కనెక్ట్ చేశాను, ప్లే రైట్ కూడా కనెక్ట్ చేశాను, బట్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంది, డిస్కనెక్ట్ చేశాను. సో ఇది నా సెటప్ లైక్ ఫర్ ఏఐ ఆటోమేషన్. కొంచెం వరకు బాగానే అవుతుంది, కంప్లీట్ అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు మంచి రిజల్ట్ ఇవ్వట్లేదు, బట్ ఇట్ వాస్ గివింగ్ లైక్ ఎంతో కొంత నాకు యూజ్ అవుతుంది. సపోజ్ నేను ప్రతిసారి వెబ్సైట్ ఓపెన్ చేసి రిపీటర్ ఓపెన్ చేసి చేయక్కర్లేదు, జస్ట్ ఐ నీడ్ టు గివ్ కమాండ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ కర్ల్ రిక్వెస్ట్. రిపీటర్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇదే HTTP రిక్వెస్ట్ని ఫెచ్ చేసుకొని డేటాని మోడిఫై చేసి మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం దాన్ని అడగొచ్చు. నాకు ఈ హెడర్తో సెండ్ చేయి, రేస్ కండిషన్ చెక్ చేయి, ఇక్కడ అది ఒక పైథాన్ కూడా రాస్తుంది, అది ఆటోమేటిక్ ఏజెంట్కి అనమాట, అదే చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్.